ముఖ్యమంత్రి భట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం మాట్లాడట్లా. మొన్నటిదాకా గాంధీ భవన్ లో మాట్లాడిండు, ఎలక్షన్ల ముందు మాట్లాడిందంటే సరే, ఈ అసెంబ్లీలకు ఇప్పుడు కూడా అబద్దాలు ఆడాలా? నేను ఇప్పుడే నా రాజీనామా లేఖ స్పీకర్ గారికి ఇస్తా. ఒకవేళ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోయినా, ఒకవేళ మేము రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తా, ఇక్కడనే ఆమోదించుకోండి, నేను ఇంటికి పోతా. ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకాయ దించుకున్నాడు. మళ్ళా మాట్లాడు. అన్ని అబద్దాలు. 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్, మా మీద బదనాం చేసింది. మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన, ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేం చేసింది 4,17,000 మాత్రమే. పైసా పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో, ఇప్పుడే చెప్పండి 4,17,000 కోట్ల కంటే 10 ఏళ్లలో కరోనా కష్టాలు, ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా 4,17,000. ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు. ఇవాళ తర్వాత మళ్ళీ ఎవడన్నా బయట 7 లక్షల కోట్లు అంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా, ప్రివిలేజ్ మోషన్ ఇస్తా అంటే ఒక్కడు కూడా మాట్లాడే. ఏ రకంగా గోబల్స్ ప్రచారం చేస్తుందో మీరు ఆలోచించండి. నిజాయితీగా చెప్పాలి. నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ మన ఏదైతే ఐఈఆర్పి టీచర్లు ఉంటారో, ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దొరుకుని వచ్చారు. నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రి గారిని సంతకం పెట్టేది ఉండే. డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పి ఉద్యోగాలు 1,523 ఉద్యోగాలు శాంక్షన్ చేశాం. దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము 20 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాది స్పెషల్ ఇది ఉంటది, కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి 1,523 ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ ఆ రోజు నేను అందించాను. అంతలో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈయన వచ్చి ఇక్కడ మాట్లాడిండు, ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మనిషి అనే వారికి మాట మీద విలువ ఉండాలి. ఏం అధికారం శాశ్వతం కాదు. నువ్వేం పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా? మళ్ళా రావా? నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అధైర్యపడకండి, తప్పకుండా మేమున్నాం. మొన్నేదో అసెంబ్లీలో అడిగి వదిలేసినామని అనుకోకండి. మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అన్ని వేదికల మీద ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం. అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలను మీ సోషల్ మీడియా ద్వారా 1 గంట ఎక్కువ పనిచేసి ప్రజల్లో ఈయన నిజ స్వరూపాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు ఇదే చెప్పింది కదా, మా మీద లేనిపోయి చెప్పిండు, బీఆర్ఎస్ దించుంది, ప్రచారం చేయండి, మా వినయను నడగొట్టుంది, మా దయను నడగొట్టుంది అంటే. మరి ఇప్పుడు ఏమైంది చూశారు. బట్ అయింది. ఏదైనా ఒక వెనకటో సామెత ఉన్నది, అబద్ధం గడప దాటక ముందే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. నిజంగానే ఇవాళ కేసీఆర్ చేసిన మంచి పనులు ఒకటొక్కటి ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నేను ఎంతసేపు మీరు చూస్తుంటారు, కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా, కేసీఆర్ జాడ లేకుండా చేస్తా అని మాట్లాడతారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేము వరంగల్లో 2,000 పడకల హెల్త్ సిటీ కట్టాం. ఆ రోజు ఏడాది కింద ఏ పరిస్థితులు ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితుల్లో. 3 నెలలు చేస్తే గట్టిగా పని అయిపోతుంది. మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయింది. సున్నమేసి మంచాలేసి డాక్టర్లను పెట్టాలన్న అంతే. 3-4 నెలల పని ఉండే. సంవత్సరం అయినా దాన్ని అక్కడనే పెట్టి పేదలకు వైద్యం దొరకకుండా ఏ రకంగా చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా మీ యొక్క డిమాండ్ కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చేటువంటి ఆయన అటెండర్ ఇస్తుందో, మరి పొద్దుగాల వాళ్ళ సతీమణి ఇస్తుందో, వాళ్ళకు కూడా దండం పెట్టి మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి సతీమణిని కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ ను కోరుతా ఉన్నా, జర పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ఆనాడు ఏకశిలా పార్టీ దగ్గర మాట ఇచ్చినావు, ఆ మాట నిలబెట్టుకోమని ఆ ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఆయనకి యాద్ చేయాలని చెప్పి వారిని కూడా దండం పెట్టి నేను మీ తరఫున కోరుతా ఉన్నా. ఆ ఛాయ్ ఇచ్చుకుంటే యాద్ చేస్తే బెస్ట్ కదా సతీమణి. ఇట్లా సర్వశిక్ష అభియాన్ కాడ ఏకశిలా పార్క్ కాడ మాట ఇచ్చినవట,
హరీశ్రావు యాద్ చేయమన్నాడు అని రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు ఆయన సతీమణి ఆయన గుర్తు చేసుకుంటా ఛాయ్ ఇయ్యాలని చెప్పి వారి సతీమణి కోరుతా ఉన్నా వారికి ఛాయ్ ఇచ్చే అటెండర్ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అటెండర్ ఆయనకు షో చేస్తారేమో నా ఆశ. మీ యొక్క ఆశ నెరవేరాలని, మీ బతుకులు బాగుపడాలని, మీ ఉద్యోగాలకు భద్రత దొరకాలని, మీకు పే స్కేల్ రావాలని, మీరు రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఇవాళ ఏ మాటలైతే చెప్పిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైంది? ప్రశ్నిస్తే కేసులే, అడుగుతే కేసులే. ఇవాళ మొన్న మీరందరూ అడిగిపోయింది చలో అసెంబ్లీ పెట్టుకొని పోయినసారి వచ్చింది. మరి ఆయన పిలిపించి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నించవచ్చు. సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా, దాని పేరే ప్రజాస్వామ్యము అన్నాడు. ఏంటిది ప్రజాస్వామ్యం అంటే? ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అడగొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. ఉన్నది ఆ పరిస్థితి? మేము ఎప్పుడన్నా నీ పాలసీ ఏందని గట్టిగా లేమనుకో, సాయంత్రం వరకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు. రోజు హౌస్ అరెస్ట్లే, రోజు కేసులే మా మీద. అంటే నీ ప్రజాపాలన ఏమైంది? మీరు కూడా వచ్చిండ్రు అసెంబ్లీ కాడి, మరో 3 లోపల రాండి. నేను ఏకశిలా పరక్కడ మీతో చెప్పినా, మీ ఓట్లు వేయించుకున్నా, మీతో పని చేయించుకున్నా, మిమ్మల్ని రెచ్చగొట్టి మరి రోజు 3 గంటలు ఎక్కువ పని చేయించుకున్నావు. ఒక్కొక్క అక్కచెల్లె 50 ఓట్లు వేయించినట్టుంది. మొన్న 50 వేయించిండ్రు. మరి మీరు వేసిన చెల్లె రాండి ముగ్గురని లోపలికి పిలిచి మాట్లాడి రెగ్యులరైజ్ చేస్తా, పోనీ 1 నెల అయినాక చేస్తా, 2 నెలలు ఇస్తాను మాట్లాడాలి. పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముషీరాబాద్ లో పెట్టిందంటే ఆ రోజు నేను మాట్లాడిన ముషీరాబాద్ పోలీసు వాళ్ళకి, ఏందయ్యా 6 అవుతుంది ఇంకెప్పటిదాకా పెట్టుకుంటారు, వాళ్ళని విడిచిపెట్టావా, నేను రావాలన్నా అని అడిగి దబాయిస్తే అప్పుడు విడిచిపెట్టింది. ఈ రకంగా ప్రజాపాలన కాదు, ఇది ప్రజా పీడనగా మారిపోయింది. ప్రజా పీడనగా మారిపోయింది. ప్రజలు ఏ వర్గమన్న సంతోషంగా ఉందా? ఒక ప్రభుత్వం అనేది ఒక ఏంది, ఏదో ఒక వర్గానికి మేలు జరుగుతూ ఉంటుంది, ఎవరికో ఒకరికి కొంత సంతోషం కలుగుతుంటది. ఎవరు కూడా ఆనందంగా లేదు. ఆశా వర్కర్లు మన కోటి కాడికి పోతే మీరు చూసి ఉంటారు టీవీలో, ఎగిరెగిరి కొడుతున్నారు పోలీసులు, జీవులో కూర్చున్నాక ఎగిరెగిరి కొడుతున్నారు ఆశా వర్కర్లు. ఇదా ప్రజాపాలన? ఎగిరెగిరి కొట్టుడేనా? అక్రమ కేసులు పెట్టుడా? అన్యాయంగా అరెస్ట్ చేసుడా? నువ్వు ఒక వ్యక్తి కోసం, సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతుంది, సరే అది తప్ప ఒప్ప నేను దాంట్లో పోతలేదు. మరి ఎన్ని వర్గాల రోడ్ల మీద ఉన్నాయి దాని మీద మాట్లాడు. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఇబ్బందులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి సాయిరెడ్డి అని ఒక 80 ఏళ్ల పెద్ద మనిషి చచ్చిపోయింది. మరి ఎందుకు? చట్టం అందరికీ సమానమే కదా. మరి ఎందుకు నీ తమ్ముడి మీద కేసు బుక్ చేయలే? ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయలే? చట్టం నీకు చుట్టమైందా? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నా. చట్టం అందరికీ సమానమే ఉండాలి కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు, నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా అరెస్ట్ చేసి నేను అందరికీ సమానమే అంటే నేను నమ్ముతారు ఎవడని. ఎందుకో నీ తమ్ముడికేమో చుట్టమవుతుంది, ఇంకోళ్ళకేమో ఇంకోటి అవుతుందా? ఇవాళ విద్యార్థులు 54 మంది గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు చచ్చిపోతే దానికి కారణం నీ ప్రభుత్వం చేతగానితనం కాదా?